హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో సాయంత్రం పూట ఇంట్రెస్టింగ్గా ఏదన్నా తినాలి అనిపించినప్పుడు కేవలం అరకప్పు బియ్యం పిండితో ఇలా స్నాక్స్ అయితే చేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి. తింటుంటే ఇంకా తినాలి అనిపించేలా ఉంటాయండి. బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి గుల్లగా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లోకి హాఫ్ కప్ బియ్యం పిండిని అయితే వేసేసుకోండి. హాఫ్ కప్ బియ్యం పిండికి అందులో హాఫ్ అంటే పావు కప్పు పెరుగునైతే తీసేసుకొని విస్కర్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ తీసుకున్నది పుల్ల పెరుగు అయితే టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుందండి. ఇలా పెరుగుని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెంగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే విస్కర్ తోటి కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కలిపేసుకోండి. మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనమైతే ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. ముందుగా 1 టీ స్పూన్ జీలకర్రని అయితే యాడ్ చేసుకోండి. జీలకర్రని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా ఈ విధంగా తరిగేసి వేసేసుకోండి. నెక్స్ట్ కారంగా ఉంటే బాగుంటుంది కాబట్టి 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి. నెక్స్ట్ అయితే 1 టీ స్పూన్ సన్నగా తురిమిన అల్లం అండి. ఇలా అల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసుకొని ఇవన్నీ మంచిగా పిండిలో కలిసేటట్టు విస్కర్ తోటి మిక్స్ చేసేసుకోండి. ఇలా మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకొని మరొకసారి మిక్స్ చేసేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత చిటికెడు వంట సోడాని కూడా వేసేసుకొని ఈ విధంగా విస్కర్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకుంటే ఫైనల్గా మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే చిట్టిగా పునుగుల్లాగా వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే వేసుకోవాలి మనం ఆయిల్లో. ఇప్పుడు నేనైతే చిట్టి పునుగుల్లాగా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే మనం డీప్ ఫ్రై చేసుకుని ఆయిల్లో వేసుకోవాలండి. నెక్స్ట్ అయితే పక్కన స్టవ్ మీద నేను డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ మంచిగా వేడిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధానంగా అయితే మనం చిట్టి పునుగుల్లాగా అయితే బ్యాటర్ని వేసేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుందండి. ఇలా చిట్టి పునుగుల్లాగా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అయితే గరిట పెట్టకుండా అలాగే వదిలేయండి. 1 నిమిషం తర్వాత ఒక సైడ్ మంచిగా ఫ్రై అవుతాయి కదా, అప్పుడైతే రెండో సైడ్గా అయితే ఫ్లిప్ చేసేసుకోవాలండి. వీటికి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదండి. చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని పక్కన సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే మన స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. నా ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.